కిలోకి ₹1,00,00,000 అవుద్ది. ఇంకా గోల్డ్ అనేది రాబోయే 5-6 సంవత్సరంలో 5 కోట్లైనా ఆశ్చర్యపోకండి అవుద్ది. ఈరోజు మనం మన భారతీయ ప్రజల హృదయాల్లో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇదే బంగారం. ఇది పండగల్లో లేక పెళ్లిల్లో ధరిస్తే మనకు తెలియకుండానే మన ముఖంలో తెలియని సంతోషం వస్తుంది కదా. మన దేశంలో బంగారం కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, ఇది ఒక సాంప్రదాయం, ఒక విశ్వాసం మరియు శ్రేయస్సుకు చిహ్నం. కానీ రీసెంట్ గా బంగారం యొక్క విలువ చాలా పెరిగిపోయింది, అలానే తగ్గుతుంది కూడా. ఎంతంటే అక్టోబర్ మొదటి ఆదివారంలో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ ఎంత ఉందంటే ₹1,19,400 ఉంది. కానీ అదే బంగారం అక్టోబర్ 3rd సండేకి ₹1,30,860 ఉంది. కానీ అదే 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ నవంబర్ 8కి వచ్చేసరికి ₹1,22,000 ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలా ప్రైజెస్ పెరగడానికి తగ్గడానికి గల కారణం ఏంటి? ఇదే బంగారం కొనడానికి రైట్ టైమా? పండగల్లో లేక పెళ్లిళ్ళ సీజన్ లో బంగారం విలువ ఎందుకు అంతగా పెరిగిపోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికనే రావు. సో వితౌట్ ఫర్దర్ డ్యూ లెట్స్ బిగిన్ ద షో. ఫ్రెండ్స్, టాపిక్ లోనికి వెళ్లే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ వీడియోస్ చాలా ప్యాషన్ తో చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వాలని చాలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది నా ఛానల్ కాదు, ఇది మన ఛానల్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోస్ ని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు షేర్ చేయాలనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సరే, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం గోల్డ్ కి మరియు ఎకానమీకి ఉన్న రిలేషన్షిప్ గురించి చూద్దాం. గోల్డ్ అనేది కేవలం మెటల్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ మిర్రర్ ఆఫ్ ద ఎకానమీ. ప్రజలకు పేపర్ కరెన్సీ మీద నమ్మకం పోయినా లేక ఎకానమీ కరెక్ట్ గా పెర్ఫార్మ్ చేయట్లేదని అనిపించినా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా సేఫ్ అని భావిస్తారు. అందుకే గోల్డ్ ని సేఫ్ హెవెన్ అసెట్ అని అంటారు కూడా. సింపుల్ గా చెప్పాలంటే ఎకానమీ స్టేబుల్ గా లేనప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరిగిపోతాయి. అదే ఎకానమీ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ గా ఉంటే గోల్డ్ ప్రైజెస్ కొంచెం తగ్గుతుంటాయి. ఎగ్జాంపుల్, కరోనా టైంలో ఎకానమీ అంత బాగా పెర్ఫార్మ్ చేయలేదు, ఇండస్ట్రీస్ అన్ని షట్ డౌన్ అయిపోయాయి. ఆ టైంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయడం చాలా సేఫ్ అని ప్రజలు అనుకున్నారు. అందువలన చాలా మంది బంగారంలో ఎక్కువ మట్టుగా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, చాలా మట్టుగా బంగారాన్ని కొనుక్కున్నారు. 2019లో 10 గ్రాముల గోల్డ్ ₹35,220 ఉంటే అదే 2020లో అదే బంగారం ₹48,650 వెళ్ళింది. చూసారా ఎకానమీ స్టేబుల్ గా లేకపోతే గోల్డ్ ప్రైజెస్ ఎలా పెరిగిపోతాయో. సెకండ్ ది డిమాండ్ అండ్ సప్లై. మార్కెట్ లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ లానే గోల్డ్ ప్రైజెస్ కూడా డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటాయి. వెడ్డింగ్ సీజన్ లో, పండగ సీజన్ లో గోల్డ్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది, సో గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి. అదే మైనింగ్ అవుట్పుట్ పెరిగినా, సప్లై బాగా పెరిగినా గోల్డ్ ప్రైజెస్ కొంచెం తగ్గుతాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గోల్డ్ సప్లై పెంచడం అనేది అంత ఈజీ అని కాదు, చాలా ప్రాసెస్ ఉంటుంది. గోల్డ్ మైనింగ్ అనేది చాలా స్లో ప్రాసెస్. సో చాలా లిమిటెడ్ క్వాంటిటీస్ లో గోల్డ్ మార్కెట్ లోకి సప్లై అవుతుంది. సప్లై తక్కువగా ఉండడం వల్ల డిమాండ్ కొంచెం ఎక్కువ పెరిగినా సరే గోల్డ్ ప్రైజెస్ చాలా ఎక్కువ పెరిగిపోతాయి. దట్టు మన దేశంలో గోల్డ్ కి చాలా డిమాండ్ ఉంటుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ప్రపంచ బంగారం వినియోగంలో మన ఇండియా 25% వాటా కలిగి ఉంది. మన కల్చర్ లో దేవుళ్ళు కూడా బంగారం ఎక్కువగానే ధరిస్తారు. అలా యుగాలు మారినా సరే బంగారంకి డిమాండ్ అస్సలు తగ్గడం లేదు. థర్డ్ది ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇక్కడి నుంచి వచ్చే పాయింట్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ఫ్లేషన్ అంటే వస్తువులు లేక సేవల యొక్క రేట్స్ పెరగడం. ఎగ్జాంపుల్, ఒక సబ్బు కాస్ట్ 2024లో ₹5 అనుకోండి, కానీ అదే సబ్బు 2025లో ₹10 అయింది. అంటే దానికి అర్థం ఆ సబ్బు తాలూకా ప్రైస్ పెరిగింది. సపోజ్ మీ దగ్గర 2024లో ₹10 ఉన్నాయనుకోండి, మీకు 2 సబ్బులు వస్తాయి. కానీ మీరు ఆ ₹10 ఖర్చు పెట్టుకోకుండా దాచుకున్నారు. సడన్ గా మీకు 2025లో ఒక సోప్ కొనుక్కోవాలని అనిపించింది, కానీ ఇప్పుడు మీకు 2 సబ్బులు రావు, కేవలం ఒక సబ్బే వస్తుంది. అంటే దానికి అర్థం ఏంటనుకున్నారు? మన దగ్గర ఉన్న డబ్బులు వాల్యూ తగ్గింది. ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ గోల్డ్ ప్రైజెస్ కి ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. ఇన్ కేస్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే పేపర్ కరెన్సీ వాల్యూ తగ్గడం వలన గోల్డ్ వైపు షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే గోల్డ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అయినా దాని వాల్యూ అలాగే మాక్సిమం హోల్డ్ చేస్తుంది. ఫోర్త్ వన్, ఇండియన్ రూపీ డిప్రిషియేషన్ అగైన్స్ట్ ద US డాలర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గోల్డ్ గ్లోబల్ గా అమెరికన్ డాలర్స్ లో కొనుగోలు చేస్తారు. సో మనకు గోల్డ్ కావాలంటే US డాలర్స్ ఇచ్చే కొనుక్కుంటాము. ఇండియా 85% ఆఫ్ ద గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందువలన రూపాయి విలువ ఏమాత్రం తగ్గినా సరే గోల్డ్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సపోజ్ $1 2024లో ₹70 అనుకోండి. 10 గ్రాముల గోల్డ్ సపోజ్
$100 ఉంటే మనం $100 అంటే 7,000 రూపీస్ ఇచ్చి ఈ 10 గ్రాముల గోల్డ్ కొంటాం. కానీ కొన్ని కారణాల చేత 2025లో రూపాయి విలువ బాగా తగ్గిపోయింది. అంటే 2024లో $1 కావాలంటే మనం $70 ఇవ్వాలి. కానీ రూపాయి విలువ తగ్గిపోవడం వలన $1 కావాలంటే ఇప్పుడు మనం $80 ఇవ్వాలి. కానీ కొన్ని కారణాల చేత 2025లో $1 $80 అయింది. అంటే మన రూపీ వీక్ అయింది. ఇప్పుడు అదే 10 గ్రాముల గోల్డ్ గ్లోబల్ మార్కెట్ లో $100 ఉంది. కానీ రూపాయి వీక్ అవ్వడం వలన ఇప్పుడు మనకు 10 గ్రాముల గోల్డ్ కావాలంటే $8,000 ఇచ్చి కొనుక్కుంటాం. అంటే సేమ్ 10 గ్రాముల గోల్డ్ 2024కి 2025కి $1,000 పెరిగింది. గ్లోబల్ గా గోల్డ్ రేట్స్ స్టేబుల్ గా ఉన్న రూపీ విలువ తగ్గిపోవడం వలన గోల్డ్ ఇంపోర్ట్ రేట్ చాలా పెరిగిపోయింది. 5th వన్ గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ పాలసీస్. గోల్డ్ అనేది గ్లోబల్ కమోడిటీ. దాని ప్రైస్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ గా అయితే యుఎస్ ఎకానమీ మీద కూడా బాగా డిపెండ్ అయి ఉంది. ఇన్ కేస్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ పెంచితే చాలా మంది ఇన్వెస్టర్స్ బాండ్ లో మనీ ఇన్వెస్ట్ చేస్తారు. దాని వలన గోల్డ్ ప్రైజెస్ తగ్గొచ్చు. ఎప్పుడైతే యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే మళ్ళీ గోల్డ్ అనేది చాలా అట్రాక్టివ్ అయిపోతుంది. ఇంకా గ్లోబల్ టెన్షన్స్ మరియు వార్స్ ఎక్కువైనా జనాలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఎందుకంటే యుద్ధాల వలన స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోతుంది. సో ఇన్వెస్టర్స్ కి గోల్డ్ అనేది వెరీ సేఫ్ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ మీద వార్ ప్రకటించినప్పుడు గోల్డ్ రేట్స్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. ఇంకా సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఆర్బీఐ లాంటివి గోల్డ్ ని ఎక్కువగా కొనుగోలు చేస్తాయి. ఎందుకంటే బ్యాంక్ యొక్క రిజర్వ్స్ పెంచుకోవడానికి. అలా సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ మట్టుగా గోల్డ్ కొనుగోలు చేసిన గోల్డ్ ప్రైజెస్ బాగా పెరిగిపోతాయి. ఎగ్జాంపుల్, రీసెంట్ గా ఆర్బీఐ చాలా ఎక్కువ మట్టుగా గోల్డ్ కొన్నది. దాని వలన గోల్డ్ ప్రైజెస్ కొంచెం అన్స్టేబుల్ అయినాయి. 6th వన్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్. ఇందాక చెప్పుకున్నట్లుగా ఇండియాలో 85% గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇన్ కేస్ గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ ఏమాత్రం పెంచినా గోల్డ్ ప్రైజెస్ పెరిగిపోతాయి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి తీసుకుందాం. 10 గ్రామ్ గోల్డ్ 7,000 అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ 10% వేసింది. అంటే 7,000 మీద 10% అంటే 700. అంటే మొత్తం గోల్డ్ కావాలంటే 7,700 పే చేయాలి. ఇన్ కేస్ గవర్నమెంట్ 10% కాకుండా 15% ఇంపోర్ట్ డ్యూటీ వేసింది అనుకుందాం. అలా అయితే 7,000 మీద 15% అంటే మొత్తం కలిపి $8,050 పే చేసి మనం గోల్డ్ కొనుక్కోవాలి. సో గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ కూడా గోల్డ్ మీద చాలా ప్రభావం ఉంటుంది. అదే గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తే గోల్డ్ ప్రైజెస్ తగ్గుతాయి. మనం గోల్డ్ని ఎక్కువ మట్టుగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, అలా ఇంపోర్ట్ ఎక్కువ మట్టుగా చేసుకున్నా సరే రూపీ వీక్ అయిపోతుంది. దానివల్ల ఎకానమీ స్టెబిలిటీ పోతుంది. అందువలన కూడా గవర్నమెంట్స్ ఇంపోర్ట్ డ్యూటీస్ని పెంచుతాయి. 2022-23 ఆ టైంలో గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ని పెంచింది. అందువలన గోల్డ్ ప్రైజెస్ చాలా మట్టుగా పెరిగిపోయినాయి. ఇంకా 7th వన్ ఏంటంటే సీజన్స్ అండ్ కల్చర్. పెళ్లిళ్ళు లేక పండగల సీజన్లో గోల్డ్కి డిమాండ్ చాలా మట్టుకు పెరుగుతుంది. అందువలన గోల్డ్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. ఇన్ కేస్ వర్షాలు బాగా పడితే అగ్రికల్చర్ అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. దానివలన ఫార్మర్కి ఇన్కమ్ కొంచెం ఎక్కువ జనరేట్ అవుతుంది. సో దానివలన కూడా గోల్డ్ రేట్ పెరగచ్చు. ఎందుకంటే గోల్డ్ కొనుక్కోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. సో మాన్సూన్ మీద కూడా గోల్డ్ రేట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. పైన చెప్పుకున్న అన్ని ఫ్యాక్టర్స్ గోల్డ్ ప్రైజెస్ మీద ఇంపాక్ట్ చేస్తాయి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తా చూడండి. 2020లో కోవిడ్ టైంలో మార్కెట్ చాలా క్రాష్ అయిపోయింది. దానివల్ల గోల్డ్ రేట్స్ పెరిగినాయి. 2021లో మార్కెట్ కొంచెం రీఓపెన్ అయింది. సో చాలా మంది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. దానివల్ల గోల్డ్ రేట్స్ కొంచెం తగ్గినాయి. మళ్ళీ 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ వలన గోల్డ్ రేట్స్ బాగా పెరిగినాయి. మళ్ళీ 2023-24లో గ్లోబల్ మార్కెట్ స్టేబుల్ గా ఉన్న రూపీ విలువ చాలా మటుకు తగ్గిపోయింది. ఇంకా గవర్నమెంట్ కూడా ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచాయి. దానివల్ల కూడా గోల్డ్ రేట్స్ బాగా పెరిగినాయి. గోల్డ్ కేవలం ఒక మెటల్ కాదు, ఇది ఒక ఎమోషన్, ట్రెడిషన్, ఇంకా ఎకనామిక్ షీల్డ్ కూడా. గోల్డ్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయో ఎందుకు తగ్గుతున్నాయో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గోల్డ్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయో అనేది మనకు అర్థమైతే ఈసారి కొనేటప్పుడు కొంచెం స్మార్ట్ గా డిసిజన్ తీసుకొని కొంటాం. దీనివల్ల ఫైనాన్షియల్ డిసిజన్స్ చాలా బాగుంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే గైస్. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.